ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ ఆదిలక్ష్మి దంపతులు జగ్గంపేట గ్రామ పంచాయతీ వారికి సుమారు 10 లక్షల రూపాయలతో విలువైన మహాప్రస్థానం వ్యాన్ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మహాప్రస్థాన వాహనం జగ్గంపేట గ్రామ పంచాయతీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుర్తి సురేష్ దంపతులు ఒక పుణ్యకార్యం చేపట్టారని, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని, చివరి మజిలీ మహాప్రస్థానానికి తీసుకువెళ్లే ఒక రథాన్ని జగ్గంపేట గ్రామ పంచాయతీకి అందజేయడం చాలా మంచి కార్యక్రమాన్ని సురేష్ దంపతులను అభినందించారు. రాజమండ్రి గోదావరి తీరానికి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం జగ్గంపేట మండలం పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పనికిరాని వస్తువులను తీసుకొని పనికి వచ్చే నిత్యావసర వస్తువులు అందజేసి గ్రామాల పరిశుభ్రతకు ఎంతగానో ఈ స్వచ్ఛ రథాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఎండిఓ చంద్రశేఖర్, ఆయిల్ స్వామి, నండ్ల చిరంజీవి, మానేపల్లి బంగారాజు, రాయి సాయి, కోడూరి సత్యనారాయణ, ఎస్వి ప్రసాద్, నాగిరెడ్డి సాయికృష్ణ, పంచాయతీ సెక్రటరీ శివ, మానేపల్లి సాయి, బోండా సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మేడం రండి. ఏది సురేష్ గారు ఎదరండి. కొద్దిగా వెనకరండి. ఇంకా అక్కర్లో తెలియదు. ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలు. సార్ ఒకసారి కత్తిరవరా రండి మేడం. మేడం గారు ఒకసారి కొద్దిగా అయ్యో మహేంద్ర శివ
నేను అటు ఇటు నుంచండి సార్, అలా నుంచండి, అటు ఇటు వెనకాల ఇక్కడ ఇలాగండి ఎమ్మెల్యే గారు వెనక పడుతుంది ఫోటో వ్యాన్. ఎమ్మెల్యే ఇలా తిరగండి సార్, ఎమ్మెల్యే కొద్దిగా ఇలా తిరగండి, ఇలా తిరగండి, ఒకసారి ఫోటో తెస్తాను. ఇలా ఇవ్వ తిరగండి, ఆ వ్యాన్ పడుతుంది. ఓకే బాగా నుంచి ఈ వ్యాన్ తీసుకుంటాను ఒకసారి. ఏంటో గురుగారు సురేష్ గారు ముగిస్తారు. మేడం గారు ఎదరండి, మేడం గారు. మన జగ్గంపేట పంచాయతీలో 2 కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఒకటి మహాప్రస్థానం వెహికల్, మన పాల్కుత్ సురేష్ గారు మరి సాకారం పూర్తిగా కొత్త వ్యాన్లు కొని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి భవిష్యత్తులో కూడా ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మేము కట్టుకుంటాం. పంచాయతీ మెయింటైన్ చేసి మహాప్రస్థానానికి ఉపయోగించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదే రకమైనటువంటి విధానంతో ఇవాళ మనం పంచాయతీ వారు కూడా స్వీకరించడం జరిగింది. ఈ మహాప్రస్థానం అన్నది చాలా ఉపయోగకరమైనటువంటి వెహికల్, జీవితంలో చివరి మజిలీ ఉపయోగపడుతుంది. అందులో మనకి రాజమండ్రి చాలా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. రాజమండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య స్థలానికి గోదావరి నది ఒడ్డుకి వెళ్ళి కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అలాగే రెండవది, చెత్త నుంచి సంపద సృష్టించడం. స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ రథాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, స్వచ్ఛాంధ్ర రథాన్ని. ఇందు నుంచి ఏంటంటే మనం ఉపయోగించుకొని పారేసేటటువంటి ప్లాస్టిక్ కానీ ఇనుప సామాను కానీ ఏ అయితే చెత్త కింద మనం లెక్క లేకుండా వదిలేస్తామో దాని నుంచి కూడా సంపద సృష్టించుకోవచ్చు అని చెప్పి ప్రతి గ్రామం తిరిగి మరి వస్తువు విధానం ఇప్పుడే మనం ప్రారంభించినప్పుడే చూసాం. ఒక 6 బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్ తెస్తే దానికి కురుకురి ఓ చాక్లెట్ ప్యాకెట్, కురుకురి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ ఈ రకమైనటువంటి చెత్త ఉన్నా ఆ చెత్తను ప్లాస్టిక్ కానీ చెత్త అంటే మళ్ళీ తుక్కు తెచ్చిపోతే చేయలేడు. దాని నుంచి పనికిరానటువంటి సామాన్లతో పనికొచ్చేటటువంటి గృహోపయోగానికి కావాల్సినటువంటి సామానంతా కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల కూడా పరిశుభ్రత ఏర్పడే పరిస్థితే కాకుండా సామాన్యుడికి చేరువుకి చిన్న ఈ వస్తువులన్నీ కూడా ఉపయోగకరానికి వంట సరుకులు, కందిపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇవన్నీ కూడా క్యాష్తో కూడా కొనుక్కోవచ్చు, చెత్తతోటే కాకుండా. దానికి తగ్గట్టు రేట్లు కూడా వేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అలాగే వీళ్ళు ఇచ్చేటటువంటి చెత్త ఏ అయితే పనికిరానటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి కూడా రేట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కాంపాక్ట్ చేసుకుని దీన్ని వ్యవహరించేటటువంటి తీరు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రజోపయోగంగా ఉండేటటువంటి కార్యక్రమమే. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం. నేను కోరుకున్నది ఏంటంటే అతి తక్కువ సార్లు మన గ్రామం నుంచి ఆ మహాప్రస్థానం ఉపయోగపడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.